ఆహ్, టెలికాం డిస్ప్యూట్ సెటిల్మెంట్ అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అనమాట. దీని ఏంటి క్రియేషన్ కాంటెక్స్ట్ ట్రై అమెండ్మెంట్ యాక్ట్ అనమాట 1997లో. ఇదేంటి అడ్జుడికేటరీ ఫంక్షన్స్ అనమాట. ఇది సంథింగ్ ఇలాంటి ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే అది అడ్జుడికేట్ చేస్తదనమాట. సెపరేట్ ఫ్రమ్ టీఆర్ఏ ట్రై కాకుండా. ఆపరేషనల్ 2000 ఆన్వర్డ్స్ నుంచి ఆపరేషనల్ అనమాట. రేషనల్ ఏంటంటే కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ టీఆర్ఏ బీయింగ్ బోత్ రెగ్యులేటర్ అండ్ అడ్జుడికేటర్ అనమాట. ఏంటంటే ట్రై అనేది ఏంటి బోత్ రెగ్యులేటర్, అడ్జుడికేటర్ 2 అదే అవుతుంది. ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అదే అయిపోతుందనమాట. అదే బాధ మెయిన్. జ్యూరిడిక్షన్ ఏంటంటే అపీల్స్ ఎగనెస్ట్ ట్రై ఆర్డర్స్ గాని అండ్ డైరెక్షన్స్ గురించి గాని డిస్ప్యూట్స్ అనమాట బిట్వీన్ లైసెన్సర్ గాని అండ్ లైసెన్సెస్ బిట్వీన్ లైసెన్సెస్. తర్వాతొచ్చి ఎక్స్‌క్లూజివ్ అథారిటీ సివిల్ కోర్ట్స్ బార్డ్ ఫ్రమ్ ఎంటర్‌టైనింగ్ టెలికాం డిస్ప్యూట్స్ అనమాట. సివిల్ కోర్ట్స్ ఉంటాయి కదా! బార్డ్ ఎంటర్‌టైనింగ్ టెలికాం డిస్ప్యూట్స్ అనమాట. సబ్జెక్ట్ టు టీడీశాట్ అనమాట. కంపోజిషన్ అనమాట. జ్యుడిషియల్ అండ్ టెక్నికల్ మెంబర్స్ అనమాట. ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క సివిల్ కోర్ట్స్ అనేవి ఎందుకు చేస్తారంటే ఇదేంటి టూ టెక్నికల్ అనమాట. సో, ఆళ్ళకి దాని మీద నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇది అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి? క్రియేటెడ్ స్పెషలైజ్డ్ ఫోరమ్ ఫర్ క్విక్ రిజల్యూషన్స్ రిడ్యూస్ లిటిగేషన్ బర్డెన్ ఆన్ రెగ్యులర్ కోర్ట్స్ అనమాట. టెక్నికల్ ఎక్స్‌పర్టీస్ అనమాట. ఇన్ అడ్జుడికేషన్ అనమాట. ఎనేబుల్డ్ ఫాస్టర్ ఇండస్ట్రీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనమాట. ఫాస్ట్ ఇండస్ట్రీ డిస్ప్యూట్ సెటిల్మెంట్. ఎనేబుల్డ్ ఫాస్టర్ ఇండస్ట్రీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనమాట. ఎనేబుల్డ్ ఫాస్టర్ ఇండస్ట్రీ డిస్ప్యూట్ సెటిల్మెంట్ అనమాట. మైగ్రేషన్ టు రెవెన్యూ షేరింగ్ క్రైసిస్ రిజల్యూషన్ అనమాట. ఇండస్ట్రీ పిటిషన్ అనమాట. ఆపరేటర్స్ అనేబుల్ టు పే ఫిక్స్డ్ లైసెన్స్ ఫీ ఈస్ సాట్ రిలీఫ్ అనమాట. మైగ్రేషన్ టు రెవెన్యూ షేరింగ్ అనమాట. ఇండస్ట్రీ పిటిషన్ అనమాట. ఆపరేటర్స్ అనేబుల్ టు పే ఫిక్స్డ్ ఇదివరకు ఫిక్స్డ్ ఉండేదనుకుంటా. 1919లో ఆపరేటర్స్ అనేబుల్ టు పే ఫిక్స్డ్ లైసెన్స్ ఫీస్ సాట్ రిలీఫ్ అనమాట. ట్రై రికమెండేషన్స్ ఏంటి మైగ్రేట్ ఫ్రమ్ ఫిక్స్డ్ ఫీ టు రెవెన్యూ షేరింగ్ మోడల్ అనమాట. తర్వాతొచ్చి గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ షిఫ్టెడ్ టు పర్సెంటేజ్ ఆఫ్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ అనమాట. ఏజీఆర్. ఏజీఆర్ అనేది పెట్టారనమాట. తర్వాత లైసెన్స్ ఫీ అనమాట. 6-8% ఆఫ్ ద ఏజీఆర్ లేటర్ స్టాండర్డ్స్ టు 8% అనమాట. స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జెస్ అనమాట. 3-5% ఆఫ్ ద ఏజీఆర్ టోటల్ అప్రాక్సిమేట్లీ 12-15% ఆఫ్ ద రెవెన్యూస్ అనమాట. ఫ్లెక్సిబిలిటీ అలైన్డ్ పేమెంట్స్ విత్ యాక్చువల్ రెవెన్యూస్ నాట్ ప్రొజెక్షన్స్ అనమాట. ఏజీఆర్